హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన నిసాన్ వారి నుంచి 2024 నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. నిసాన్ మ్యాగ్నెట్ అనేది మనకు సబ్ కాంపాక్ట్ 4 మీటర్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ కిందకి వస్తుంది విత్ 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్గా. సో ఎన్నో టీజర్స్ అండ్ లీక్స్ పిక్స్ తర్వాత మనకు ఫైనల్గా అయితే మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది. సో నిసాన్ వాళ్ళు ఫస్ట్ టైం 2020 మ్యాగ్నెట్ లాంచ్ అయిన తర్వాత నుంచి ఇదే మేజర్ అప్డేట్గా అని చెప్పాలి. సో ఇది సెకండ్ జనరేషన్ 2024 లేటెస్ట్ మోడల్. పాపులర్ మ్యాగ్నెట్ పైన ఇది మైనర్ మిడ్ లైఫ్ ఫేస్ లిఫ్ట్ అప్డేట్ అని అంటారు. సో ఇది మనకు ఫెస్టివ్ సీజన్ ముందు లాంచ్ చేశారు కాబట్టి మంచి సేల్స్ అనేవి బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా ధర గురించి మాట్లాడితే ప్రీవియస్ ఫేస్ లిఫ్ట్ అంటే కూడా ఈసారి మరింత తక్కువ ధరకే లాంచ్ అనేది చేశారు. వేరియంట్స్ వైజ్గా చూస్తే మనకు బేస్ మోడల్ వెసియా 5,99,000 ఎక్స్-షోరూమ్ లాంచ్ అయింది. వెసియా ప్లస్ మనకు 6,49,000 ఎక్స్-షోరూమ్ ఉంది. ఎక్సెంట్ 7,14,000 ఎక్స్-షోరూమ్ ఉంది. అండ్ కనెక్టా 7,86,000 ఎక్స్-షోరూమ్ ఉంది. టెక్నా టాప్ మోడల్ మనం చూస్తుంది 8,75,000 ఎక్స్-షోరూమ్ ఉంది. మీరు చూస్తుంది టెక్నా ప్లస్ ఇది 9,10,000 ఎక్స్-షోరూమ్ ఉంటే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 11,50,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో టర్బో టాప్ మోడల్ ఆటోమేటిక్ తీసుకుంటే అయితే మీకు 14 లక్షలు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వెళ్ళే అవకాశం ఉంది. సరికొత్త నిసాన్ మ్యాగ్నెట్ యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్, బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్స్ కోసం లక్ష్మీ నిసాన్ మనకు నాగోల్ బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. లేదంటే డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన, మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఇంకా కలర్స్ గురించి మాట్లాడితే కొత్తగా ఆరెంజ్ కలర్ లాంచ్ అయింది. దీంతోపాటు వైట్ మీరు చూస్తుంది, రెడ్, సిల్వర్, బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్. ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా, ఆటోమొబైల్కి సంబంధించి ఏ ఒక చిన్న అప్డేట్ బైసైకిల్ నుంచి రోల్స్ రాయల్స్ వరకు కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూస్ తీసుకొచ్చే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది బైకర్స్ బాయ్ తెలుగు మాత్రమే. మరి ఇలాంటి జెన్యున్ ఛానల్ మీ అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. కొత్త వీడియోస్ కానీ విజిట్ చేసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియో వరకు చూసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ ఇప్పుడు కూడా మరింత అట్రాక్టివ్ బాక్సీ డిజైన్స్లో అప్రైట్ స్టాండ్ సబ్ 4 మీటర్ ఎస్యూవీకి మరింత రోడ్ ప్రెజెన్స్ తీసుకొస్తుంది. నిసాన్ లోగో, న్యూ ఫ్రంట్ ఫ్యాసియాలో మనకు న్యూ గ్రిల్ డిజైన్, సరౌండింగ్ గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్స్తో స్టైలిష్ బ్లాక్ బోల్డర్ హనీ కాంబో గ్రిల్ డ్యూయల్ టోన్ ఫినిష్గా చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ కెమెరా 360 డిగ్రీ కెమెరాస్ వచ్చాయి. నంబర్ ప్లేట్ పొజిషనింగ్, క్రోమ్ సరౌండింగ్స్, న్యూ స్లీక్ డిజైన్ ఆఫ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ డిజైన్గా చూడొచ్చు మనకు విత్ ఆటో ఎల్ఈడి ఫంక్షన్తో పాటు ఎల్ఈడి ప్రొజెక్టెడ్ విత్ టర్న్ ఇండికేటర్ ఎల్ఈడీస్. ఎల్ షేప్ ఆఫ్ డిఆర్ఎల్, బాడీ కలర్ బంపర్ కూడా మనకు స్లైట్లీ రీడిజైన్. ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ లైట్స్, న్యూ బోల్డ్ స్కిడ్ ప్లేట్స్. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. డీప్ కట్స్ అండ్ గ్రూజెస్ ఆన్ ద బోనెట్ మనకు అప్రైట్ స్టాండ్స్తో పాటు ఫ్రంట్లో నార్మల్ క్వాలిటీ వైపర్స్ ఉన్నాయి. ఎలాంటి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి టాప్ మోడల్ కూడా లేవు. మ్యాగ్నెట్ యొక్క డైమెన్షన్స్ ఇంత ముందులానే 4 మీటర్ లెంత్, 1.75 మీటర్ బ్రెత్, 1.57 మీటర్ హైట్, 2.5 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంది విత్ 205 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. మ్యాగ్నెట్కి 1100 kgs కార్బైట్ ఉంటే 1500 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు వస్తుంది. చెంకీ వీల్ ఆర్చర్స్. మనకి ఇప్పుడు న్యూ 16 ఇంచెస్ డ్యూయల్ టర్న్ మెషిన్ కట్ అలాయ్ వీల్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఫేస్ లిఫ్టెడ్ నుంచి సైడ్ ప్రొఫైల్లో చేంజెస్. 195/60 16 ఇంచెస్ టైర్, ఎంఆర్ఎఫ్ 100 2 రేడియల్ టైర్స్ తీసుకున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్. ఫ్రంట్ సస్పెన్షన్ మనకు మల్టీ లింక్ సస్పెన్షన్ ఉంటుంది విత్ డబుల్ యాక్టింగ్ షాక్ అబ్జార్బర్స్ టైప్ ఆఫ్ ఆల్ 4 ఉంటాయి మనకు. ఫ్రంట్ ఫెండర్ నిసాన్ మ్యాగ్నెట్ ఎంబలం. కాంట్రాస్టింగ్లీ గ్లాసీ బ్లాక్ ఓఆర్విఎం, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎల్ఈడి బ్లింకర్స్ అండ్ 360 డిగ్రీ కెమెరాస్ న్యూగా చూడొచ్చు. మ్యాట్ బ్లాక్ స్లాష్ టైప్ ఆఫ్ ఏ పిల్లర్, బి పిల్లర్, హై క్వాలిటీ బెల్ట్ లైట్ ట్రీట్మెంట్, క్రోమ్ ఫినిష్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ప్రాక్సిమిటీ నియర్ బై రిక్వెస్ట్ సెన్సర్ ఫ్రంట్ డోర్స్కి ఉన్నాయి. సైడ్స్లో మనకు సిల్వర్ ఎలిమెంట్స్ బుల్ బార్ టైప్ ఆఫ్ లుక్స్ తీసుకొస్తుంది క్లాడీస్కి. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్. మ్యాగ్నెట్లో సేమ్ ఇంత ముందులాగా 40 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ చూడొచ్చు. రేర్ సస్పెన్షన్ కూడా మనకు మల్టీ లింక్ సస్పెన్షన్, డబుల్ యాక్టింగ్ షాక్ అబ్జార్బర్స్ అనేవి ఉంటాయి. ఆల్ 4 టైప్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్తో చూడొచ్చు మీరు అండర్ బాడీ నుంచి. ఫ్యూయల్ ట్యాంక్, లెఫ్ట్ సైడ్ ఎగ్జాస్ట్. ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్స్ ఉంటే రేర్లో డ్రమ్ బ్రేక్స్ వస్తాయి ఈ కార్కి. కాంట్రాస్టింగ్ డ్యూయల్ టోన్ రూఫ్ అండ్ టాప్ వేరియంట్స్కి వస్తుంది.
సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా, బ్లాక్ ఫినిష్, కొత్తగా అప్డేట్ అనేది చేశారు షార్క్ ఫిన్ యాంటీనాని. మ్యాగ్నెట్ యొక్క పొజిషనింగ్ ఎప్పుడు కూడా మనకు నిసాన్ కిక్స్ బిలోగానే ఉంటుంది గ్లోబల్ లైనప్లోను. నిసాన్ మ్యాగ్నెట్ అనేది స్మాలెస్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ వరల్డ్ వైడ్గా. కోడ్ వచ్చేసి DD0 అంటారు. అసెంబ్లింగ్ అనేది ఇండియా చెన్నైలోనే జరుగుతుంది. ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంది రెనాల్డ్ నిసాన్ CMF-A+ ప్లాట్ఫామ్. ఇదే ప్లాట్ఫామ్ నుంచి కైగర్, ట్రైబర్, క్విట్ కూడా బిల్డ్ అవుతున్నాయి. మ్యాగ్నెట్ యొక్క ఇంజన్ ఆప్షన్స్ చూసుకుంటే మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1 లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. మ్యాగ్నెట్ క్రోనాలజీ అనేది డాట్సన్ గో క్రాస్ ఇండోనేషియాలో పిలుస్తారు. మ్యాగ్నెట్ ఎన్నో సెవరల్ రైట్ అండ్ డ్రైవ్ గ్లోబల్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. లైక్ ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రూనీ, ఉగండా, కెన్యా, సెచ్లిస్, మొజాంబికి, జాంబియా, మారిటస్, టాంజానియా అండ్ మాలవి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. మ్యాగ్నెట్ ఆల్సో మనకు సెవరల్ కంట్రీస్లో ఇగ్నైటీ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్ రండి ఒకసారి మనం రేర్ ప్రొఫైల్ని చూద్దాం. నిసాన్ లోగో, మ్యాగ్నెట్ బోల్డ్ లెటర్ బ్యాచింగ్. మనకు రేర్ ప్రొఫైల్లో మెయిన్ అప్డేట్ వచ్చేసి న్యూ ఎమ్ షేప్ ఆఫ్ హానీ కాంబో గ్రైండెడ్ LED టైలర్స్ విత్ స్మోక్డ్ ఎఫెక్ట్గా చూడొచ్చు. టర్న్ ఇండికేటర్ బల్బ్, స్ప్లిట్ డిజైన్, బాడీ కలర్ ఏ బంపర్స్, బోల్డ్ న్యూ స్కిడ్ ప్లేట్స్, రిఫ్లెక్టర్, రేర్ పార్కింగ్ సెన్సార్. నంబర్ ప్లేట్ పొజిషన్ దగ్గర మనకు రివర్స్ కెమెరా కూడా చూడొచ్చు. టెయిల్ గేట్ అండ్ రేర్ విండ్షీల్డ్ అనేది ఆల్మోస్ట్ ఇంతకుముందు ప్రీ ఫేస్ లిఫ్ట్ డిజైన్స్ కానీ తీసుకున్నారు. టాప్ మోడల్లో వైపర్, వాషర్, డిఫాగర్, స్పోర్టీ స్పాయిలర్, బాడీ కలర్ విత్ ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్గా చూడొచ్చు. రూఫ్ అండ్ టాప్ షార్క్ ఫిన్ యాంటీనా. ఇది వెహికల్ యొక్క డీటెయిల్స్. రండి ఫ్రెండ్స్ ఒకసారి మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ యొక్క బూట్ స్పేస్ ఎలా ఉంటుందని చూద్దాం. మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా మాన్యువల్ ఓపెనింగ్ ఆఫ్ బూట్ టెయిల్ గేట్. బూట్ స్పేస్ ఆఫ్ మ్యాగ్నెట్ అనేది ఇంత ముందులానే 336 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ స్టాండర్డ్గా ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ వస్తాయి, 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్తో పాటు. సెకండ్ రో ఫోల్డ్ చేసుకుంటే 690 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బూట్ హుక్స్, టాప్ మోడల్లో బూట్ ల్యాంప్ కూడా వస్తుంది మనకు. బోత్ ద సైడ్స్ హుక్స్. పార్సల్ ట్రక్ కూడా టాప్ మోడల్లోనే వస్తుంది, దీంట్లో మిస్ అయింది. వార్నింగ్ ట్రయాంగులర్. దీని కింద మనకు కాస్ట్ కటింగ్ ఆఫ్ స్టీల్ వీల్, స్పేర్ వీల్ అనేది చూడవచ్చు. 14 ఇంచెస్ బేస్ ట్రిమ్ వేరియంట్స్లో, మనకు టాప్ అండ్ వేరియంట్స్లో 15 ఇంచెస్ వస్తుంది. 2 లైన్ జాక్ అంత మధ్యలోనే ప్లేస్ చేస్తున్నారు. 60/40 స్ప్లిట్ సీట్స్ కొత్తగా అప్గ్రేడ్ అనేది చేశారు మనకి ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ నుంచి. సో ఈజీ వేగా మనం ఇలా సీట్స్ని ఫోల్డ్ చేసుకుంటే అయితేనో 690 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు కూడా క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి. నీట్లీ ప్లాస్టిక్స్, బెటర్ అండ్ వేజ్ లెవెల్ ఇన్సలేషన్, డోర్ హ్యాండిల్ క్లోజింగ్ బటన్స్ అండ్ LED బూట్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు మనకు. నంబర్ ప్లేట్ లైట్స్ అనేవి. ఇది ఓవరాల్గా మ్యాగ్నెట్ యొక్క బూట్ స్పేస్ అనేది. రండి ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఇంటీరియర్ లుక్ స్టెప్ అయిపోదాం. ఎక్స్టీరియర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మనకు జస్టీ న్యూ ఇంటీరియర్ థీమ్ చూడొచ్చు. సన్ రైజ్ కాపర్ బ్రౌన్ ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్. ఇప్పుడు మరింత లెరిలియర్గా అనిపిస్తుంది ఇంటీరియర్స్ అనేవి. వైడర్ డోర్స్ ఓపెనింగ్, డీసెంట్ గ్లాస్ ఏరియా, సాఫ్ట్ టచ్ డోర్ ప్యానెల్స్ చూడొచ్చు. ఎవ్రీవేర్ మనకు లెదర్ ఫినిష్ ఆఫ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ని యూజ్ చేశారు. బ్రౌన్ ఫినిష్, సిల్వర్ క్రోమ్ డోర్ హ్యాండిల్, పవర్ విండో, హెక్సాగోనల్ ప్యాటర్న్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, బాటిల్ హోల్డర్, 4 స్పీకర్ స్టాండర్డ్గా ఉంటాయి. ట్విటర్స్ మిస్ అయ్యాయి. సో ఇది వచ్చేసి మనకు ప్రీమియం మోడరీ లెదర్ క్వాలిటీ సీట్స్ విత్ హీట్ క్రౌటెడ్ టెక్నాలజీ ఆఫ్ సీట్ కవర్స్ యూజ్ చేశారు. కంఫర్ట్ చూద్దాం. గుడ్ అండర్ థై సపోర్ట్, డీసెంట్ నీ రూమ్, స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ చూడొచ్చు. అడిక్వేట్ హెడ్ రూమ్, నా హైట్ 5.7కి ఇక్కడ వరకు వస్తుంది. ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్, ఐవరీ రూఫ్ లైనింగ్. సన్ రూఫ్ కూడా ఈసారి మిస్ అయింది 2024 మోడల్కి. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది, బట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్లో కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో న్యూ మోడ్యులర్ లెదరెట్ క్వాలిటీ సీట్ కవర్స్, ఐసోఫిక్స్ JLC స్పాన్స్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రాపర్ డెడికేటెడ్ AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్డేటెడ్ న్యూ టైప్ C ఛార్జింగ్ పోర్ట్, 2024 మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ డాష్ డిజైన్, LED రీడింగ్ ల్యాంప్. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు, కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్లో టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా రైట్ బేస్ మోడల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు నిసాన్ వాళ్ళు. సో ఇది ఒక మంచి అప్గ్రేడెడ్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి ఇప్పుడున్న కాంపిటీషన్ ఆఫ్ మార్కెట్స్కి. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్, ప్యాసింజర్ డోర్ కూడా ఉంది. ఫస్ట్ లుక్ ఆఫ్ జస్ట్ న్యూ ఇంటీరియర్ థీమ్ ఆఫ్ కాపర్ అండ్ బ్రౌన్ ఆరెంజ్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్స్, ల్యాంబోర్గిని ఇన్స్పైర్డ్ డాష్ డిజైన్, AC వెంట్స్, సేమ్ డిజైన్ ఫ్రమ్ ద ఆల్ 4 డోర్స్. ఫ్రంట్ సీట్స్లో వెంటిలేటెడ్ ఫంక్షన్ సీట్స్ టాప్ అండ్ వేరియంట్లో కూడా ఈసారి మిస్ అయ్యాయి. డ్యూయల్ టోన్ కాపర్ బ్రౌన్ అండ్ ఆరెంజ్ థీమ్ ఆఫ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్.
గ్లో బాక్స్ మనకి ఇప్పుడు కూలింగ్ ఫంక్షన్ కూడా అప్గ్రేడ్ అయింది. హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది గ్లో బాక్స్. ల్యాంబోర్గిని ఇన్స్పైర్డ్ ఏసీ వెంట్స్, ఎయిర్ బ్యాగ్, ఫ్లోర్ మ్యాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉన్నాయి బేస్ మోడల్ నుంచే. ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఈబిడి, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పైజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజిన్ ఇంబాయిలైజర్, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండో డ్రైవర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసెఫిక్ చైల్డ్ స్మాన్, ప్రీ-టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ అవుట్ డ్రైవర్ సైడ్ న్యూ స్టీరింగ్ వీల్, ఆల్ 4 పవర్ విండోస్ బేస్ మోడల్ నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ చూడొచ్చు. 4 స్పీకర్ స్టాండర్డ్, హెక్సాగోనల్ ప్యాటర్న్ మ్యాగ్నెట్ బ్యాచింగ్ ఆన్ ద డోర్ ప్యానల్స్, మాన్యువల్గా హైట్ అడ్జస్టబుల్ సీట్ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ డ్రైవర్ సైడ్ మిస్ అయింది అయితే వెన్యూలో చూసాం ఈ సెగ్మెంట్లో. ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ సెంటర్ కన్సోల్కి వస్తుంది. 3 పెడల్స్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టాప్ మోడల్. ఇందులో మీరు టాప్ మోడల్లో ఆటోమేటిక్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. మనకు టర్బోలో అయితే సివిటీ అండ్ న్యాచురల్ ఆస్పెక్ట్లో ఈ షిఫ్ట్ గేర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ ఇలాగ ఉంటుంది. ఇక టెక్ ఫీచర్స్ స్టార్ట్ చేస్తాం. టెక్ ఫీచర్స్లో సేమ్ ఇంతకుముందు లాగానే 18 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్, వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్, రేడియో, 3D సరౌండింగ్ అర్పనీ సౌండ్ సిస్టమ్, 4 స్పీకర్స్ వస్తాయి. సో మనకు ఆడియో, డిస్ప్లే, డివైజర్, సిస్టమ్ సెట్టింగ్స్ అనేది చూడొచ్చు. కొంచెం టచ్ లాగ్ ఇష్యూ ఉంది, టైం చూపిస్తుంది. టచ్ బేస్డ్ కంట్రోల్స్ అండ్ 360 కెమెరా టాప్ వ్యూ యాంగిల్ అండ్ ఫ్రంట్ వ్యూ కెమెరా యాంగిల్ డీసెంట్ క్వాలిటీ అయితే ఉంది. ఆల్సో కెమెరా సెట్టింగ్స్ కూడా మనకు బ్రైట్నెస్, కాంట్రాస్ట్ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. మీడియా, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, ఆల్సో ఇందులో మనకు ఎకో స్కోరింగ్ అండ్ ఎకో కోచింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఆల్సో మనకు సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఇప్పుడు మనకు అప్గ్రేడెడ్ స్విచ్ గేర్స్ క్వాలిటీ విత్ ఏక్యూతో పాటు చూడొచ్చు. మనకు ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూ అప్గ్రేడెడ్ స్విచ్ గేర్స్ అనేవి చూడొచ్చు. మనకు ల్యాంబోర్గిని ఇన్స్పైర్డ్ ఏసీ వెంట్స్, న్యూ సెంటర్ కన్సోల్, డిఫోగర్, హజర్ లైట్, లాక్ అండ్ అన్లాక్, ఆటో క్లైమేట్ కంట్రోల్ స్విచెస్, స్టోరేజ్ స్పేస్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, వైర్లెస్ ఛార్జర్, ఆల్సో 12V సాకెట్ అండ్ టైప్-C పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మాన్యువల్ స్టైలిష్ గేర్ లివర్, ఆల్సో ఇప్పుడు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్కి లెదర్ ర్యాపింగ్ అని చేశారు టాప్ అండ్ వేరియంట్స్లో. కప్ హోల్డర్, ఆరెంజ్ అండ్ బ్రౌన్ ఫినిష్ ఆఫ్ సెంటర్ ఆమ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది సెంటర్ ఆమ్రెస్ట్లో. ఆల్సో ఇప్పుడు మనకు న్యూ బ్లాక్ అండ్ యాక్సెంట్ ఆఫ్ స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్ విత్ కాంట్రాస్టింగ్ ఆరెంజ్ స్టిచింగ్స్ ఆఫ్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు. నిసాన్ లోగో స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్ మీకు క్లస్టర్ బ్రౌజింగ్, క్రూజ్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ చూడొచ్చు. హైట్ అడ్జస్ట్ మాత్రమే మనకు స్టీరింగ్ అనేది, టెలిస్కోపిక్గా లేదు, అది కూడా మాన్యువల్లీ చేసుకోవాలి. డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంతకుముందులానే సేమ్ 7-inch TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బట్ ఈసారి ప్లాస్మా క్లస్టర్ ఐనోజర్తో వచ్చింది. మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ చూడొచ్చు. స్పీడో, టాకో, ఫ్యూయల్ ఎకానమీ, యావరేజ్, గేర్ ఇండికేషన్, ఫ్యూయల్ హిస్టరీ, ఫ్యూయల్ ఎకానమీ, మనకు డ్రైవర్ కంప్యూటర్ ట్రిప్ బి ఇన్ఫర్మేషన్స్ చూడొచ్చు. టైర్ పేజీ ఇన్ఫర్మేషన్, సర్వీస్ ఇంటర్వెల్ రిమైండర్ కూడా చూపిస్తుంది. ఆల్సో డిమ్మింగ్ కంట్రోల్ సెట్టింగ్స్లో చూడొచ్చు. సో ఇంటర్ఫేస్ అండ్ ఆల్సో మనకు అప్గ్రేడ్ అనేది అయింది మనకు న్యూ ఇన్స్ట్రుమెంట్ డ్రైవర్ క్లస్టర్. ఆల్సో సార్ కీస్ కూడా అప్గ్రేడ్ చేశారు డిజైన్ వైజ్గా. నిసాన్ లోగో, లాక్ అండ్ అన్లాక్, ఆల్సో అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ లైక్ రిమోట్ వెహికల్ ఇగ్నిషన్, స్టార్ట్ స్టాప్ కీస్ నుంచి కూడా చేయొచ్చు. ఏసీ ఆన్ కూడా ఆటోమేటిక్గా అవుతుంది. నార్మల్ వైపర్ ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్ కొత్తగా అప్గ్రేడ్ చేశారు. ఈసారి మనకు న్యూ ఆటో డిమింగ్ IRVM విత్ బెజిల్ లెస్ డిజైన్గా చూడొచ్చు. LED డోర్ లైట్స్, సన్వైజర్, వ్యానిటీ మిర్రర్ ప్యాసింజర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కెమెరా ఎందుకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్ ఉంది. ఆల్సో బ్లూటూత్ మైక్స్. సో ఇది ఓవరాల్గా మనకు మైనర్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ ఆఫ్ మ్యాగ్నెట్. సో ఈసారి ఫీచర్స్ కంటే కూడాను ఎక్కువగా లగ్జరీ టచెస్ మీద ఫోకస్ చేశారు నిసాన్ వాళ్ళు. రండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంజిన్ గురించి మాట్లాడదాం. వుడ్ నాబ్ అనేది ఇక్కడ ఉంది. సో మెకానికలీ ఎలాంటి చేంజెస్ చేయకపోవడం కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఈసారి ఫేస్ లిఫ్ట్లో 2 ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ అండ్ 1 లీటర్ టర్బో పెట్రోల్. సో న్యాచురల్ ఆస్పిరేట్ అయితే మనకు 999cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 3 cylinders 12 valves పెట్రోల్ ఇంజిన్. వుడ్ క్వాలిటీ కొంచెం బెటర్ అయింది ఇంతకుముందు కంపేర్ చేస్తే. న్యాచురల్ ఆస్పిరేట్ అయితే 71 bhp పవర్ తీస్తుంది, 96 Nm ఆఫ్ టార్క్ వరకు ఉంటుంది.
5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్లో ఈజీ షిఫ్ట్స్ గేర్ ఆప్షన్ ఉంది. రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 20 km/లీటర్ ఇస్తుంది. న్యాచురల్ ఆస్పిరేట్ BS6 phase 2 ఇంజన్. ఇదే 1 లీటర్ టర్బో తీసుకుంటే ఇన్లైన్ 3 cylinders 12 valves 999cc టర్బో చార్జర్తో వస్తుంది. 99 bhp పవర్తో పాటు 160 Nm ఆఫ్ టార్క్ తీస్తుంది. ఇన్సలేషన్ కూడా ఉంది. హిడ్ లోపల బెటర్ ఇన్వెస్ట్ లెవెల్స్ అయింది ఈసారి. 5 స్పీడ్ మాన్యువల్ అండ్ CVT ఎక్స్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ ఉంది మనకు టర్బో పెట్రోల్లో. రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్. టర్బో అయితే మైలేజ్ 18 km/లీటర్ అని చెప్పారు. BS6 phase 2 ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. మ్యాగ్నెట్ యొక్క కాంపిటీషన్ చూసుకుంటే రెనాల్డ్ కైగర్, టాటా పంచ్, మారుతి సుజుకి బెలినో, మారుతి సుజుకి ఫ్రోనెక్స్ నెక్సా, కియా సోనెట్, హోండా వెన్యూ కన్సిడర్ అనేది చేస్తాం మనం. సో మ్యాగ్నెట్ వాళ్ళ ప్లాన్ చేసేటప్పుడు ఫ్లాగ్షిప్ SUV డాట్సన్ మార్క్యూగా ప్లాన్ చేశారు. కాకపోతే డాట్సన్ డిస్కంటిన్యూ అనేది అయిపోయింది. మ్యాగ్నెట్ ఎప్పుడైతే మనకు ఫైనల్ ప్లేస్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు సో నిసాన్ బ్రాండ్కి అయితే హ్యాండ్ ఓవర్ అనేది చేశారు. మ్యాగ్నెట్ ఒక కాన్సెప్ట్ 2020లో వచ్చింది. ఆల్సో మనకి ఈ మ్యాగ్నెట్ అనేది CMF-A+ ప్లాట్ఫామ్ బిల్డ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే కామన్ మోడ్యులర్ ఫ్యామిలీ ప్లాట్ఫామ్ అని అర్థం. మ్యాగ్నెట్ ఆల్సో ఈజీ షిఫ్ట్స్ అనేది ఫస్ట్లో లాంచ్ అవ్వలేదు. టర్బో చార్జ్లో అక్టోబర్ 2023 రీసెంట్గానే తీసుకొచ్చారు. మ్యాగ్నెట్ గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 4 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. అడల్ట్స్లో చైల్డ్ ఆక్యుపెంటీలో 2 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. ఏషియన్ అండ్ లాటిన్ ఎన్కప్లో కూడా 4 స్టార్ రేటింగ్ గెలుచుకుంది. సేల్స్లో మ్యాగ్నెట్ 2020లో కేవలం 560 యూనిట్స్ సేల్ అయితే 2021లో 34,000 యూనిట్స్ ఆల్మోస్ట్ సేల్ అయ్యాయి. ఒక మ్యాగ్నెట్ ఇన్ఫర్మేషన్ గురించి మాడితే మ్యాగ్నెట్ యొక్క కాన్స్ వచ్చేసి మనకు లో మైలేజ్, సర్వీస్ స్టేషన్స్ తక్కువగా ఉన్నాయి, రేర్ బూట్ లాకింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా అవుతుంది. మ్యాగ్నెట్ అనేది చీపెస్ట్ జపనీస్ SUV మన ఇండియాలో. మ్యాగ్నెట్ కాకపోతే వాల్యూ ఫర్ మనీ కార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్, పర్ఫార్మెన్స్, లుక్స్ వైజ్గాను. మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యాగ్నెట్ వచ్చేవి సస్పెన్షన్, బేరింగ్స్, బుషెస్ అండ్ అలైన్మెంట్ అని చాలామంది చెప్తుంటారు. మ్యాగ్నెట్ అనేది సక్సెసర్ కార్ మన ఇండియాలో. ఎందుకంటే సెడాన్ కస్టమర్స్ ఎక్కువగా SUVs మారినప్పుడు మ్యాగ్నెట్ని ఎక్కువగా చూస్ చేసుకున్నారు. మ్యాగ్నెట్ లెస్ సేల్స్ అవ్వడానికి రీజన్ కూడా రీసేల్ వాల్యూ అని అంటారు. మ్యాగ్నెట్ అనేది హిల్ స్టేషన్స్కి అంతగా సూట్ అవ్వదు బికాజ్ ఆఫ్ లెస్ పికప్ ఉంటుంది. నిసాన్ బ్రాండ్స్లోనూ లెస్ రియలబుల్గా ఉంటుంది. ఎందుకంటే కంపేర్ టు టయోటా అండ్ హోండా సేమ్ జపనీస్ కంపెనీస్ చూసాను. రియల్ మైలేజ్ ఆఫ్ మ్యాగ్నెట్ వచ్చేసి 15 km/లీటర్ అంటారు. మ్యాగ్నెట్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ సేల్స్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్కి. కైగర్ అండ్ మ్యాగ్నెట్లో ఏది ప్రిఫర్ చేయమని నన్ను అడిగినట్టయితేను మ్యాగ్నెట్ అని చెప్తాను. ఎందుకంటే డైమెన్షన్స్లో కైగర్ కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. టాప్ స్పీడ్ ఆఫ్ మ్యాగ్నెట్ వచ్చేసి 150 km/h. ఈసారి లాంచ్ అయిన ఫేస్ లిఫ్ట్ మ్యాగ్నెట్ టాప్ మోడల్స్లో మిస్ అయిన ఫీచర్స్ లైక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అన్ని ఇచ్చుంటే కాంపిటీషన్కి ఇంకా టక్ ఆఫర్గా ఉంటుండే. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్, 2024 నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి పిల్లింగ్ రేట్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ పర్సన్. నెక్స్ట్ మీకు నిసాన్ మ్యాగ్నెట్ ఫేస్ లిఫ్ట్లో ఏ వేరియంట్ రివ్యూ కావాలి ఇమీడియట్గా కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను.